వెల్కమ్ టు సినిమా స్కూప్ 70mm. తమిళ హీరోలంటే మన తెలుగు వాళ్ళు కూడా సొంత హీరోలాగే భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్యకి అతని తమ్ముడు కార్తీక్కి ఇద్దరికి కూడా తెలుగులో ప్రత్యేకమైన అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉన్న ఈ అన్నతమ్ములు తమ సినిమాకి తెలుగులో డబ్బింగ్ రావడంతో ఇక్కడ కూడా భారీ అభిమానులు సంపాదించారు. ముఖ్యంగా కార్తీ ఊపిరి సినిమాతో నేరుగా తెలుగు సినిమాతో రీఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సూర్య, కార్తీ ఇద్దరు కేవలం అన్నతమ్ముళ్లే కాదు, మంచి స్నేహితులు కూడా. పబ్లిక్ ఈవెంట్లలో, అవార్డు వేడుకల్లో, ఇంటర్వ్యూలలో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. కుటుంబానికి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తులుగా వీరికి మంచి పేరైతే ఉంది. అలాంటి వీరిద్దరి మధ్య గొడవలు అనేవి ఉంటాయా అనే సందేహం అభిమానులకు రావడం సహజమే. తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంతో పాపులర్ అయిన అన్స్టాపబుల్ విత్ నందమూరి బాలకృష్ణ కార్యక్రమంలో కొద్ది రోజుల క్రితం సూర్య అతిథిగా పాల్గొన్నారు. ఆ షోలో హోస్ట్ అయిన నందమూరి బాలకృష్ణ సరదాగా కార్తీ ఏం చేస్తే మీకు అసలు నచ్చదు అని ప్రశ్నించారు. దానికి సూర్య నవ్వుతూ చాలా సింపుల్గా సమాధానం అయితే చెప్పారు. కార్తీ తన బట్టలు వేసుకుంటే తనకు కోపం వస్తుందని సూర్య చెప్పాడు. అదే విషయం మీద ఇద్దరి మధ్య చిన్న చిన్న వాగ్వాదాలు కూడా జరుగుతాయని సరదాగా వివరించారు. అయితే తను మాత్రం కార్తీ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటానని చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా నవ్వులు చిందించారు. ఈ మాటలన్నీ పూర్తిగా సరదాగా చెప్పినవేనని సూర్య అన్నారు. ఇవి పెద్ద గొడవలు కాదని, ప్రతి ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరిగే సాధారణ చిలిపి విషయాలేనని సూర్య అన్నారు. తమ మధ్య ఎప్పుడు తీవ్రమైన విభేదాలు లేవని, కుటుంబ బంధం తమ జీవితంలో అత్యంత ముఖ్యమని చెప్పారు. ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా తమ తమ సినిమా ప్రాజెక్టులతో బిజీగా అయితే ఉన్నారు.